హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు మీకోసం కొత్త వీడియో. మనం నిన్నే కొరాపుట్ వెళ్ళినప్పుడు మనకి కొరాపుట్కి 30 km రేషియోలో మనకి 3 బిట్లు అనేవి కొంత లో ప్రైజ్ అని చెప్పవచ్చు. 4 lakhs కోటి, 4.5 lakhs ఒకటి, ఎకరా 5 lakhs కోటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ 4 ఒకటి, 4.5 ఒకటి, అలాగే 5 lakhs ఒకటి. ఈ రేషియోలో 20 acres, 36 acres, 48 acres ఇలా 3 బిట్లు అనేవి మనకి రావడం జరిగింది. ఇవే లో ప్రైజ్. ఎంతకన్నా లో ప్రైజ్ అనేది మనకి దొరకడం కష్టం. ఎందుకంటే మన ఆంధ్ర నుండి చాలా మంది మనకి కొనడానికి కస్టమర్స్ చాలా వెళ్తూ ఉన్నారు, వాచ్ చేస్తూ ఉన్నారు వీడియోస్. సో ల్యాండ్స్ కొనడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఇంత పాపులేషన్ అక్కడికి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా రైతు రేట్ అనేది పెంచడం జరుగుతుంది. అయితే నాకు ఆల్రెడీ అక్కడే బిట్టి చూడగానే వెంటనే ఆ రేషియోలో మనకి ఆన్లైన్ కస్టమర్ తగిలి ఆ వన్డేలోనే సాయంత్రం మళ్ళీ విజిట్ చేయగానే మనకి ఒక బిట్ అనేది 20 acres బిట్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. తన కోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేస్తున్నాను. ఆ బిట్ కూడా మీకు చూపిస్తాను. సో ఆయన కాదంటేనే, మాట ఇచ్చినాక ఆయన కాదంటేనే వేరే ఒకరికి ఆ వీడియో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆ వీడియో చూపిస్తాను, కానీ అదైతే వేరే వాళ్ళు అడగొద్దు. సో మిగతా 2 బిట్లు అనేవి ఉన్నాయి. ఒకటి 48 acres, రెండోది 38 acres, 2 కూడా ఉన్నాయి. ఆ 2 బిట్లు కూడా కస్టమర్స్ రెడీగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు విజిట్ చేయలేదు. ఈయన 20 acres విజిట్ చేశాడు, కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఈయనకి ఖచ్చితంగా అది కాదంటే అవ్వదంటేనే తనకి వేరే ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. సో రెడీగా మనకి కస్టమర్ ఉన్నారు కాబట్టి అది వేరే వాళ్ళకి ఇవ్వను. ఆయన్ని ఆగమని విజిట్ చేస్తారు ఆల్రెడీ. బ్యాక్గ్రౌండ్ రికార్డ్ అనేది చెక్ చేస్తుంటే ఆయన చౌదరీస్ది అనమాట. అంటే జనరల్ ల్యాండే. హద్దులు అనేవి రేపు ఎల్లుండో ఆర్ఐ సర్వేని తీసుకెళ్ళి మొత్తం రికార్డు చెక్ చేపిస్తాను. అది కూడా ఫెయిర్గా ఉంటేనే తన చేత అడ్వాన్స్ చెప్పించడానికి ఆయనే రెడీగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా బిలీవ్ చేసిన వ్యక్తిని హ్యాపీగా కొనిపించాలని ఒక మంచి ఉద్దేశంతో రికార్డ్ అంతా చెక్ చేపిస్తున్నాను. కన్ఫర్మ్గా ఆ 20 ఎకరాల యొక్క కొన్ని తర్వాత ఆ కస్టమర్ని కూడా మీకు చూపిస్తాను విజువల్గా. సో అది అన్నమాట. కన్ఫర్మ్ అయింది, చాలా సంతోషం. ఆయన చూడగానే ఓకే చేసేందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. అయితే ఈ 2 వీడియోలు కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మీరు ఈ 2 వీడియోలు విజిట్ చేయడానికి 2 కాల్స్ వచ్చాయి ఆల్రెడీ. వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. సో వాళ్ళు డేట్ అడిగారు. నేను 48 degrees ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వచ్చిందనమాట. నా కష్టం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి విజిట్ చేసి ఓకే అయినాక ప్రతి కస్టమరు నా దగ్గర కొన్ని అయింది నేను డిస్ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయాలి ఆయనలు కూడా. ఎందుకంటే సపోర్ట్ చేయాలంటే నిజంగా నాయుడు కొనిపిస్తుందా లేదని చాలామంది డౌట్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. డౌట్ రాకన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఒక ఎంప్లాయీ అనుకోండి, బ్లర్ చేసి చూపిస్తా అంతే. అంటే కస్టమర్ నిజంగా మన దగ్గర కొన్నారా లేదా అనేది అలా మనం ప్రూఫ్స్తో చూపిస్తేనే ఇంకా నన్ను బిలీవ్ చేయడానికి మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఏదేమైనప్పటికీ ఇంకో 2 వీడియోలు ఉన్నాయి. అవి ఈవేళ 25. నాకు ఎడిటింగ్కి కొద్ది టైం పడుతుంది అనమాట. పర్సనల్ వీడియో ఎవరికి పెట్టను, సోషల్ మీడియాలో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. అందుకని ఎవరు వీడియో నేరుగా అడగండి. ఎందుకంటే వీడియో పెట్టడం వల్ల మీకు డీటెయిల్స్ తెలియవు. ప్రాపరు నేనేమనుకుంటున్నావు మీకు ప్రతిదీ ఫోన్లో చెప్పలేను. ఎన్నో లాస్ ఆఫ్ అవి ఉంటాయి. అది వీడియో చేసినంటే అది ఎక్కడ ఉంది, అది వాటర్ ఉందా లేదా, దాన్ని మీరే వాటర్ లేకపోతే బోర్లు తీసుకుంటారా, ఇంకేదో చేసుకుంటారా పర్సనల్గా, లేదా నెగిటివిటీ ఏంటి ఉన్నాయి, పాజిటివిటీ, ఇన్ని విషయాలు మనం చెప్పాలి.
ఇది వెయిట్ చేస్తే అందరికి కూడా అన్ని విషయాలు తెలిస్తే కంగారు ఏం పడొద్దు. ఒరిస్సా ఒక్కలుగా ఇద్దరు కొనిలేరు. చాలా గ్రౌండ్ వర్క్ నేను చేస్తాను, రికార్డ్స్ చెక్ చేస్తాను. 77 ఎకరాలు చాలామంది అన్నలు అడిగారు. రికార్డ్స్ సరిగ్గా లేక నాకు క్లారిటీ రాక అందుకు అవి ఆపానమాట. లేదంటే ముగ్గురు అన్నలు వారం రోజులు నన్ను ఫాలోఅప్ చేశారు, వెయిట్ చేయమని చెప్పాను. లేదంటే వేరే బిట్టు వాళ్ళకి అసైన్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళ పేర్లతో సహా నేను చెప్పగలను. కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ నేను పేర్లని కానీ మన కస్టమర్ నేమ్స్ అని కానీ ఫోన్ నెంబర్స్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. సో మనల్ని నమ్మి మనకు కాల్ చేస్తున్నాం కాబట్టి మనకు దగ్గర సేఫ్గా కొనుక్కోవచ్చు. ఓకే, బిలీవ్ చేసి కొనుక్కోవచ్చు. కాబట్టి నెక్స్ట్ 2 వీడియోలు చూడండి. మొత్తం 3 వీడియోలు కూడా పెడతాను. ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, దీనికి అటాచ్ చేస్తాను ఈ లాస్ట్లో ఈ వీడియోకి. 2 అని మాత్రం పబ్లిక్లోకి విడిచిపెడతాను. ఇవన్నీ ఈ 2 కూడా ప్రైజ్ అయితే 5 లక్షలు ఎకరా. సో ఇంకా తగ్గుద్ది, అది కూడా చెప్తున్నాను. ఇంకా తగ్గుద్ది, బార్గెయింగ్ ఉంది. సో మనకి 4 లోపే రావడానికి ఛాన్స్ ఉంది. నేను ఆ ఏర్పాటు కూడా చేస్తాను, నన్ను నమ్మండి. దానిలో నెగిటివిటీ పాజిటివిటీస్ మీరే పర్సనల్గా చూసుకోవాలి. ఎందుకంటే బిట్ వరకు నేను తీసుకెళ్తాను, అంతేగాని అక్కడ వాటర్ సోర్స్ అని కానీ ఇవన్నీ నేను స్టడీ చేయలేను కదా. చెప్పగలుగుతాను వాటర్ ఉందని, అలాగని నన్ను బ్లేమ్ చేయొద్దు నువ్వే చెప్పావని. ఎందుకంటే లక్షల్లో మనం పెడుతున్నప్పుడు చేసుకున్న బాధ్యత నీది. 10 రూపాయలైనా నా మాట మీద వెళ్ళిపోవద్దు. ఓకేనా? అంతకన్నా సింపుల్ వర్డ్ ఏం లేదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఒక కస్టమర్కి మేము వెంటనే పెట్టడం జరిగింది, ఓకే చేయడం కూడా జరిగింది. బట్ తను కాదంటే మాత్రం వేరే వాళ్ళకి నేను ఇది చూపించడం జరుగుతుందనమాట. ఇది కోరాపుట్కి ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. చాలా మంచి ల్యాండ్, రెడ్ సాయిల్ చూస్తున్నారు కదా, కంటారా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. రోడ్ ఫేసింగ్ కూడా ఎక్కువ. అలాగే వెనక్కి రివర్ ఉందన్నమాట. సో వెనక్కి రివర్ ఉంది. నేను ఏ వేలుతో ఏదైతే చూపిస్తానో అది బౌండరీ అనమాట. సో మీకు తెలుస్తుందని, ప్లెయిన్గా రెడ్గా ఏదైతే కనిపిస్తుందో అది అలా బౌండరీ. అలాగే వెనక్కి రివర్ ఉందన్నమాట. అది మీరు పర్సనల్గా వెళ్ళి చెక్ చేసుకోవాలి, తీసుకోవాలనే వాళ్ళు. సో వాటర్ ఉందని చెప్పడం వరకు నా బాధ్యత. అవన్నీ కూడా మేము 10 బిట్లు చూస్తాం, అలాగనే చెక్ చేయమని కాదు. 10 బిట్లు చూసేటప్పుడు ఇవి అన్నీ కూడా మేము ప్రతిదీ పిన్ పాయింట్ చెక్ చేయలేం. అంతేకాకుండా దీనికి 3 బ్రాహ్మణ్స్ అనేది ఓనర్స్ అనమాట. సో ఇప్పుడే తెలిసింది అన్నట్టు. ఆ బిల్డింగ్ వరకు మనకి ఉంది ల్యాండ్ అయితే. అలాగే రివర్ వరకు ఉంది ల్యాండ్. ఇలాగ ప్లెయిన్ కాకుండా కిందకి చిన్న దీనిలా కనిపిస్తుంది. ఎండ 48 డిగ్రీస్ అనమాట ఈరోజు. ముఖం మాడిపోతుంది ఆ ఎండలో. ఈవేళ వర్క్ చేసాం. చాలా అంటే చాలా 2 రోజులు తల్ల పోదలేదు. సో అయినప్పటికీ మన విజిటర్స్కి నేరుగా చూపించాలి అనే ఒక ఉత్సాహంతో వర్క్ చేస్తున్నాం. రోడ్ ఫేసింగ్ కూడా మీకు చూపిస్తాను. చూశారు కదా, రోడ్ ఫేసింగ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఈ బిట్కి అయితే మొత్తం రోడ్డే. బోర్లు పడతాయి, కావాలంటే బోర్లు కూడా మీరు చెక్ చేసుకోండి జియాలజిస్ట్ని తీసుకొచ్చి. ఇదైతే 4.5 lakhs ఎకరా అనేది చెప్పడం జరిగింది. మనకి 3.5కి అనేది కన్ఫర్మ్ చేశారు ఒక కస్టమర్. సో ఆయన కాకపోతే మాత్రం మీకు రిలీజ్ అవుద్ది అనమాట. ఎందుకు పెట్టారంటే, భూమి ఎలాంటిది, మనం చేసాం, ఏ ప్రైజ్లో ఉంది అనేది మీకు తెలియాలని పెట్టాను. రివర్ ఇది అనమాట. ఈ రివరే ఆ భూమికి వెనక వెళ్ళి వస్తుంది. కాబట్టి మీరు ఆ రివర్ ఏ రకంగా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనేది అన్ని పూర్తి బాధ్యత మీదే. మేము కూడా సపోర్ట్ చేస్తాం.